వెల్కమ్ టు అవర్ ఛానల్. నరాల బలహీనత ప్రాబ్లమ్ అండి. ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. మేడం మాటల్లోనే అసలు ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం నరాల బలహీనత ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్ అంటే పెద్దవాళ్ళలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. సో, ఇలా అందరికీ ఇలా అవ్వడానికి గల కారణాలు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నరాల బలహీనత అంటే ఒక టైప్ ఆఫ్ నరాల బలహీనతలు ఉంటాయి. కొంతమంది మనం కూడా యంగ్‌స్టర్స్ కూడా పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఒక 2 గంటలు కూర్చొని నేల మీద కూర్చొని నిలబడ్డామనుకోండి. కామన్‌గా మనం ఇంతసేపు టైట్‌గా కంప్రెస్ చేసి పెట్టాం కాబట్టి నర్వ్స్‌లన్నిటికి కొద్దిగా లేసిన వెంటనే తిమ్మిరి పట్టడం, కాళ్ళు విదిలించుకోవడం అనేది కామన్. అవి నార్మల్. దాన్ని నరాల బలహీనత అనరు. కొంతమందికి రైట్ హ్యాండ్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఈ నరాలన్నీ లాగడం, గుంజడం, తిమ్మిరి పట్టినట్టు అనిపించిందనుకోండి. మనకి అంటే పెయిన్ నడుస్తున్నప్పుడు బానే ఉంటది. కూర్చున్నాక లాగుతూ ఉంటది. లేదనుకోండి మనం పడుకున్నా కూడా లాగుతా ఉంటది. అది రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ. ఇలాంటి నరాల బలహీనత గానీ, ఒకవేళ నరాల తిమ్మిరి గానీ, టింగ్లింగ్ సెన్సేషన్ గానీ ఇలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, వాళ్ళు నెక్ పెయిన్ ఉంటది వాళ్ళకి డెఫినిట్‌గా. ఆ నెక్ పెయిన్ అంటే దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. సో, మనం ఒకవేళ అలాంటి పెయిన్స్ ఉంటే మాత్రం మనం నెక్‌కి సంబంధించిన ఎక్స్‌రేస్ తీయించుకొని ఒకసారి ఆర్థోపెడిషియన్‌కి చూయిస్తే మేబీ బికాస్ ఆఫ్ నర్వ్స్ కంప్రెషన్ అంటే వర్టిబ్రా వెన్నెముక్కల దగ్గర స్పేస్ తక్కువైపోయి 2 నరాలు మధ్యలో చిక్కులు పోవడం వల్ల కూడా ఈ తిమ్మిర్లు, పట్టేయడము ఇవన్నీ ఇలా ఇక్కడంతా గుంజడం, లాగడం అనిపిస్తాయి. ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత వచ్చిందనుకో దాన్ని వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండొచ్చు. లేదంటే మైగ్రేన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. హెడేక్స్ ఎక్కువ ఉండొచ్చు. సైనస్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి హ్యాండ్స్ దగ్గర గానీ, మెడ దగ్గర గానీ మనకి తిమ్మిర్లు, ఆ నరాలు బాగా కిండించినట్టు అనిపిస్తా ఉంటది. జుమ్ 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 అని లాగుతున్నట్టు. వాళ్ళు కూర్చొనే ఉంటారు ఏకాగ్రతగా. ఆ టైంలో కూడా వాళ్ళకేదో వైబ్రేషన్స్ అవునట్టు అవుతుంటాయి సౌండ్. ఇలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ మెడకు సంబంధించిన నరాలు కంప్రెస్ అవ్వడం వల్ల అది కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ గానీ, మైగ్రేన్స్ ఇష్యూస్ ఉంటే వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఉంటది. ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత వచ్చిందనుకోండి, వాళ్ళు రెగ్యులర్‌గా క్యారెట్, బీట్రూట్, ఆమ్ల ఉసిరికాయ ఉంటది కదా! ఉసిరికాయని మంచిగా జ్యూస్‌లో ఏసేసుకొని జ్యూస్‌లాగా చేసుకొని పొద్దున్నే ఒక గ్లాస్ తాగండి. రాత్రిపూట కొద్దిగా మనం రాత్రి అంటే డిన్నర్‌కి బిఫోర్ అయినా పర్లేదు. లేదంటే పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా పర్లేదు. ఈ కండిషన్ స్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉండే వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటది. అలాంటి వాళ్ళు ఏం చేస్తాం మార్నింగ్ పూట ఒక క్యారెట్, 1/4 బీట్రూట్, చిన్న ముక్క ఆమ్లా ఏసుకొని మిక్సీ పట్టేసి నీళ్ళేసుకొని పల్ప్ అంతా స్క్వీజ్ చేసి ఒక గ్లాస్ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందైనా పర్లేదు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతైనా పర్లేదు. ఇవి తీసుకుంటే విటమిన్స్, మినరల్స్ దీంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్‌గా ఆ నర్వస్ మీద పని చేసి ఎందుకో ఇవి నర్వస్ వీక్‌నెస్‌లు ఎందుకంటే దాంట్లో ఐరన్ తక్కువైపోవడం వల్ల గానీ, కాల్షియం గానీ, విటమిన్ డి గానీ, విటమిన్ బి12 డెఫిషియన్సీస్ వల్ల వస్తూ ఉంటాయి. సో, ఇవి మనకి ఈ జ్యూస్ రూపంలో మినరల్స్, విటమిన్స్ మంచిగెళ్తాయి కాబట్టి 70% ఆఫ్ ద నరాల బలహీనత కానీ, సో, నెక్‌కి సంబంధించిన మైగ్రేన్‌కి సంబంధించినవన్నీ క్లియర్ అవుతాయి. ఇదే సాయంత్రం పూట ఏం చేస్తారు ఒక 4, 5 ఆల్మండ్స్‌ని పొద్దున్న నానబెట్టేసుకోవాలి. దాన్ని ఒక తొక్కు తీసేసుకొని ఈవినింగ్ 6 కైనా పర్లేదు. బిఫోర్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్ అయినా పర్లేదు. మీ కన్వీనియంట్ టైమ్ చూసుకోవాలి. తొక్కు తీసేసి మిక్సీ పట్టేసి, ఆ మిక్సీ పడుతున్నప్పుడు 4 పిస్తా వేయండి. ఒక హాఫ్ స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ గానీ, పంకిన్ సీడ్స్ గానీ వేయండి. ఒక గ్లాస్ ఏసి మిక్సీ పట్టేసి స్మూత్ మిల్క్ ఒస్తాయి. దాన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని ఏస్తే పించ్ పసుపు. లేదు అనుకోండి చిన్న అల్లం ముక్క. ఇది పసుపు గానీ, అల్లం గానీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, సో, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తది. అంటే మన బాడీలో ఎలాంటి బ్యాడ్ బాక్టీరియా గానీ, వైరస్‌లు గానీ చేర్చకుండా మన బాడీని దాన్ని బాగా అంటే లైక్ మన యాంటీబాడీస్‌ని బాగా యాక్టివ్‌గా ఉంచడానికి అంటే దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటారు. సో, వీటన్నిటిని బాగా యూజ్ అవ్వడానికి అంటే నరాల బలహీనతతో పాటు మన బాడీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా పనిచేస్తది కాబట్టి ఏ డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలా పొద్దున్నే ఈ జ్యూస్ సాయంత్రం పూట మంచిగా బాదంతో చేసి పిస్తా అండ్ పంకిన్ సీడ్స్ ఒక హాఫ్ స్పూన్ ఏసుకొని మిక్సీ పట్టేసిన పాలు తాగడం వల్ల నిద్ర ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. అండ్ ఇది తాగిన వారానికేనండి ఈ నర్వ్స్ అంటే లాగడం గానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ ఒకవేళ మెడ నొప్పి గానీ, మైగ్రేన్ నొప్పులు గానీ ఇవన్నీ ఏమున్నా కూడా క్లియర్ అవుతాయి. కొంతమందిలో ఉంటది నరాల బలహీనత. కూర్చుని లెగిసిన 2 మినిట్స్‌కే తిమ్మిరి పట్టేస్తా ఉంటాయి. అరికాళ్ళలో మంటలొస్తుంటాయి. అరికాళ్ళలో పగులు గూడా వస్తుంటాయి. ఇలాంటి కండిషన్‌లో ఉన్నప్పుడు మీరు డెఫినిట్‌గా ఒకసారి డయాబెటిక్స్ టెస్ట్ చేసుకుంటే బెటర్. ఓకే ఎందుకంటే మేడం. డయాబెటిస్ అంటేనే మనం ప్రాపర్‌గా నిద్ర లేకపోవడం, ఆకలి లేకపోవడం, ఎక్కువ యూరిన్‌కెళ్ళడం అనుకుంటూ ఉంటారు. ఈ 3 సింప్టమ్స్ ఉంటేనే నాకు డయాబెటిస్ అనుకుంటుంటారు. కానే కాదు. దీంతో పాటు మేజర్ సింప్టమ్ గూడా ఉంది. కూర్చొని లేచిన వెంటనే 2, 3 నిమిషాలకే తిమ్మిరి, కాళ్ళు పట్టేసినట్టు అనిపించడం, మోకాళ్ళ దగ్గర ఆ టక్ టక్ సౌండ్స్ రావడం ఇవన్నీ కూడా ఒకవేళ డయాబెటిస్ ఉన్నా కూడా మనకి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు వాళ్ళు ఎన్ని రెమెడీస్ ఫాలో అయినా కూడా ఆ డయాబెటిస్ అంటే లైక్ ఈ ఈ మన ఈ నరాల బలహీనత పోదు. అప్పుడు ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేసుకొని ఆ వాల్యూస్ ప్రాపర్‌గా ఉంటే
బ్యాలెన్స్డ్గా ఉండి బార్డర్ లైన్లో ఉన్న కొద్దిగా హెవీగా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో దీనికి కూడా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా మనం చెప్పాం కదా, కొద్దిగా బాదం కానీ పిస్తా కానీ మన పంకిన్ సీడ్స్ ఇది మంచిగా తీసుకోవచ్చు. అండ్ దానిమ్మకాయ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోండి. షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల. అండ్ ఈ డయాబెటీస్ వల్ల వచ్చిన నరాల బలహీనత ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి దానిమ్మకాయ జ్యూస్ బాగా యూజ్ అవుతుంది. సాయంత్రం పూట సేమ్ మనం ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చినా కూడా, మనం డయాబెటీస్ కండిషన్లో ఉండి ఇలాంటి వచ్చినా కూడా మనం బాదం విత్ పంకిన్ సీడ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ మనం పిస్తా వేసుకొని మనం జ్యూస్ లాగా అంటే పాలలాగా మిక్సీ పట్టేసి తాగినా కూడా చాలా మంది బెనిఫిట్ ఉంటుంది. సో కొంతమందికి ఊరికేనే షివరింగ్ అవుతూ ఉంటారు. వీళ్ళలో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది బాడీలో. సో రిలీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండడం వల్ల కూడా వీళ్ళలో షివరింగ్, బాడీలో గ్లాస్ ఏదైనా పట్టుకుంటే ఇలా ఊపుతుంటారు. అది పెద్దవాళ్ళలో, కొంతమందిలో ఆడవాళ్ళలో ఉంటుంది, కొంతమంది మగవాళ్ళలో కూడా ఉంటుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ అంటే లైక్ కొంతమందికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, కొంతమంది ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, ప్రాపర్ డైజెషన్ లేకపోవడం వల్ల, ఓవర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం వల్ల కూడా ఈ షివరింగ్ అనే ఇష్యూస్ వస్తాయి. ఓకే సో ఇలాంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏ టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉన్నా కూడా బెస్ట్ థింగ్, నేను ప్రీవియస్ వీడియోలో విత్ రెమెడీ అండ్ ప్రిపరేషన్ కూడా ఎలాగనేది నేను చూపించాను. సో ఇందులో ఏంటంటే నేను చెప్తున్నాను ఇప్పుడు, ఒక జస్ట్ 4 బాదము, ఒక 2 పిస్తా, హాఫ్ స్పూన్ పంకిన్ సీడ్, ఒక గ్లాస్ నీళ్లు పొద్దున్న నానబెట్టేసుకుంటే ఇవి సరిపోతాయి. ఆ నీళ్ళతో పాటు మిక్సీ పట్టేసుకొని ఆ పాలలో కొద్దిగా అల్లం వేసుకొని మరిగించుకొని తాగితే, పసుపు కూడా వేసుకోవచ్చు. తాగడం వల్ల ఏ టైప్ ఆఫ్ నరాల బలహీనతని కంట్రోల్ అవుతుంది. అండ్ దీంతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకోవాలండి. ఒకవేళ పెద్దవాళ్ళు కిందన కూర్చోలేకపోతున్నారు ఎక్సర్సైజ్ కంటే, దాన్ని కూర్చొని దాని ఆపోజిట్లో ఒక చైర్ వేసుకొని చిన్న చిన్న మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ అంట, ఫింగర్ మూమెంట్స్ అంట, లెగ్ షేకింగ్స్ అంట, మోకాళ్ళ దగ్గర ట్యాప్ చేసుకోవడం అంట. ఎక్కడైనా బలహీనత వచ్చిందని నరాల బలహీనత కంటే మీరు ఫస్ట్ ట్యాప్ చేయండి. ఆ ట్యాప్ చేయడం వల్ల నర్వ్స్ ఫ్రీ అవుతాయి. సో మజిల్ ఫ్రీ అవుతుంది, పెయిన్స్ కూడా పోతాయి అనమాట. సో ఈ రెమెడీస్ ఫాలో అయితే డెఫినెట్గా ఏ టైప్ ఆఫ్ నరాల బలహీనత అనేది క్లియర్ అవ్వచ్చు అనమాట. నరాల బలహీనత ప్రాబ్లంకి మంచి రెమెడీస్ అయితే అంటే ఎలా ఉండాలి, ఏం చేస్తే అని ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే అండి.